మన జీవితంలోని అతిపెద్ద రహస్యం ఏంటో మీకు తెలుసా? మన శ్వాసే. మన జీవితంలో గొప్ప రహస్యం. మనం పుట్టినప్పుడు మనం మొదటిగా తీసుకునే శ్వాస ఒక అద్భుతమైన విషయం. ప్రతి ఒక్కరికి శ్వాస తీసుకోవడం సహజమే అనిపించవచ్చు. కానీ మనం గర్భంలో ఉన్నప్పుడు శ్వాస ఎలా తీసుకుంటామనే ప్రశ్న మన మెదడుకు వస్తుంది. నిజంగా అది కూడా ఆలోచించదగ్గ విషయమే. మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పటికీ శ్వాస తీసుకుంటాం. దాని మాధ్యమం గర్భనాళం. ఇది తల్లి నాభికి బిడ్డను కలుపుతుంది. మన శరీరంలో ఎన్ని రహస్యాలున్నాయో మన శ్వాసలో కూడా అంతకంటే ఎక్కువ రహస్యాలున్నాయి. మన నాభి చాలా శక్తివంతమైంది. మీ శ్వాసను నాభికు ఎలా తీసుకువెళ్లాలో నేర్చుకుంటే మీరు కూడా దీని శక్తిని అనుభవించవచ్చు. మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు శ్వాసల మీద స్వారీ చేసి వస్తాం. మన జీవితం ఈ శ్వాసల మీదే ఆధారపడి ఉంటుంది. ఒకసారి మన శ్వాస ఆగితే మన జీవితం ముగిసినట్టే. కానీ మనం ఈ శ్వాసల రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటే బ్రహ్మాండ రహస్యం మన ముందే తెరుచుకుంటుంది. ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా చూడండి. మీరు చూస్తున్న సమయంలో మీ శ్వాస వేగం కూడా మారుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఉత్కంఠభరితమైన విషయం చూసినా లేదా అనుభవించినా మన శ్వాసలో వెంటనే మార్పు వస్తుంది. ఇది మన శరీరంపై శ్వాస ఎంత ప్రభావం చూపుతుందో సూచిస్తుంది. మన శ్వాస వేగం మన భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది. మనకు భయం, కోపం లేదా ఉత్కంఠ కలిగినప్పుడు మన శ్వాస మారుతుంది. కోపంగా ఉన్నప్పుడు లేదా సంతోషంగా ఉన్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు, కరుణతో ఉన్నప్పుడు, ఈర్ష్యతో ఉన్నప్పుడు, ఇలా ప్రతి భావానికి అనుగుణంగా మన శ్వాస మారుతుంది. మీరు వ్యాయామం, ప్రాణాయామం చేసినా లేక ఏ పని చేసినా ప్రతిసారి శ్వాస తీసుకునే తీరు వేరేలా ఉంటుంది. అందుకే శ్వాస తీసుకోవడాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక యోగి శ్వాస యొక్క అంతర్లీన రహస్యాన్ని అర్థం చేసుకుంటే అటువంటి జ్ఞానం కలవారే యోగా సాధనలో ముందుంటారు. మన శరీరం లోపల బయట జరిగే మార్పులకు అనుగుణంగా మన శ్వాస మారుతూనే ఉంటుంది. కానీ మీరు ప్రతి క్షణం మీ శ్వాసను సమానంగా ఉంచగలిగితే అది ఎటువంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొనే శక్తిని మీలో కలిగిస్తుంది. మీ జీవితంలో శ్వాస యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకుంటే అది మీ మనస్సుపై ఎంత ప్రభావం చూపుతుందో గుర్తుంచుకోండి. మన మనస్సు మన శ్వాసలతో అనుసంధానమై ఉంటుంది. మీరు వేగంగా శ్వాస తీసుకుంటే మీ మనస్సు కూడా అలాగే ప్రతిస్పందిస్తుంది. మన శరీరం లోపల మరియు బయట జరిగే పరిణామాలకు అనుగుణంగా శ్వాస మారిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు మంచి ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని పొందాలనుకుంటే మీరు మీ శ్వాసను పూర్తిగా నాభి వరకు తీసుకువెళ్లడం నేర్చుకోవాలి. శ్వాసను పూర్తిగా తీయడం నేర్చుకుంటే అదే మన జీవితానికి ఆధారభూతం అవుతుంది. ప్రాణాయామ భాగం. ప్రాణాయామం అంటే ఏంటో మీకు తెలుసా? ఇది 2 పదాల కలయిక. ప్రాణ అంటే శ్వాస, జీవశక్తి, మనలోకి వచ్చే ప్రాణవాయువు. అయామం అంటే దానికి ఒక కొత్త కొలత ఇవ్వడం, దాన్ని విస్తరించడం. మన శరీరంలోకి శ్వాసను తీసుకోవడం వల్ల మనకు బుద్ధి, చైతన్యం, శక్తి ఏర్పడుతుంది. మనం ప్రాణంతో ఉన్నామంటే దానికి కారణం శ్వాస. అందుకే శ్వాస ద్వారా జీవితం కొనసాగుతుంది అంటారు. ప్రాణాయామం అంటే జీవితానికి కొత్త దిశ ఇవ్వడం. ఇది సాధారణంగా చెప్పాలంటే జీవితంలోకి కొత్త శక్తిని నింపే ప్రక్రియ. ఒకవేళ మనం శ్వాస తీసుకోవడం ఆపేస్తే మన జీవితం కూడా ఆగిపోతుంది. అందుకే శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం, ఈ ప్రక్రియనే ప్రాణాయామం అంటారు. ప్రాణవాయువును లోపలికి తీసుకుని దాన్ని నియంత్రణగా బయటికి వదిలే సాధనమే ప్రాణాయామం. దీని ద్వారా మన ఆత్మకు శక్తిని ఇవ్వగలుగుతాం. జీవితానికి కొత్త ఆకారాన్ని ఇవ్వగలుగుతాం. మన జీవితం లోపల నుంచి పరిపూర్ణంగా మారేందుకు శ్వాస మనకు అవకాశాన్ని ఇస్తుంది. మీకు ఎప్పుడైనా ఈ విషయంపై అవగాహన వస్తే మీ శ్వాసపై దృష్టి పెట్టండి. అప్పుడు మీకు మీ పరిస్థితులు మారిపోతున్నాయనే అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. మన మనసులో జరిగే ప్రతి స్పందన, ఆలోచన, కోపం, భయం, ఆనందం అన్నీ శ్వాసల మార్పుతో బంధించబడతాయి. ఒకవేళ మీకు కోపం వస్తే వెంటనే మీ శ్వాసను గమనించండి. దాన్ని కొంచెం తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మీ కోపం కూడా మెల్లగా తగ్గుతుంది. మీరు దుఃఖంలో ఉన్నా సరే అదేవిధంగా నెమ్మదిగా, చక్కగా శ్వాస తీసుకుంటూ ఉండండి. అది మంత్రంలా పనిచేస్తుంది. మీ అంతర్గత బాధను కూడా శాంతింపజేస్తుంది. మీ బాధ తక్కువ అవుతుంది. మీరు ప్రేమతో నిండిపోతారు. మీరు శ్వాస వేగాన్ని నియంత్రించడం నేర్చుకుంటే లేదా శ్వాసను ఒకే స్థితిలో ఉంచడం నేర్చుకుంటే మీరు మీ జీవితం మలుచుకోవడం మొదలు పెడతారు. దాంతో మీరు ఏ స్థితిలోనైనా మీ మనస్సును నిశ్చలంగా ఉంచుకోవచ్చు. ప్రాణాయామం సమయంలో కానీ సాధారణ జీవితంలో కానీ చాలా ముఖ్యం. ఎందుకంటే శ్వాసలోనే మన శరీరంలోని తృతీయ శక్తి ప్రభావితం అవుతుంది. శ్వాస మన శరీరంలోని చక్రాలను చేరితే అది క్రియాశీలం అవుతుంది. మీరు తీసుకున్న శ్వాస చిన్నదా లేదా లోతైందా అనే విషయం చిన్నపిల్లలను చూసి కూడా అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల శ్వాస కడుపులోకి వస్తుంది. అందుకే వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. కానీ మన వయసు పెరిగే కొద్దీ మన శ్వాసలు చిన్నవిగా మారిపోతూ ఉంటాయి. మన శ్వాస తగ్గుతూ ఉంటే మన మనస్సు ఆందోళనతో నిండిపోతుంది. ఒక సాధారణ వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు అతని మనస్సు పూర్తిగా శాంతంగా ఉంటుంది. ఆ సమయంలో అతనికి ఎలాంటి ఆందోళన ఉండదు. అందుకే అతని శ్వాస నాభి వరకు వెళుతుంది. అందుకే వాళ్ళు పెద్ద శ్వాసను తీసుకుంటారు.
అందుకే నిద్రలో ఉన్నవాళ్ళు లోతైన శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఆ లోతైన శ్వాస వల్ల అతని శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. శ్వాస ఎలా మన మనసుతో మన ఆరోగ్యంతో జత కలిసిందో మీకు తెలిసింది. మనం సరిగ్గా శ్వాస తీసుకుంటే అది మనలో శాంతి, ఉల్లాసం తీసుకొస్తుంది. మీరు నిద్రలో పొందే శక్తిని మీరు మేలుకొని ఉన్నప్పటికీ పొందొచ్చు. దీన్ని నాభి నుంచి శ్వాస తీయడం అంటారు. దీన్ని సాధన చేయాలి. ఎలాగో నేర్చుకోవాలి. మీరు ఈ శ్వాస పద్ధతిని అభ్యసించగలిగితే నిద్రలో మీ శరీరం ఎలాగైతే తాజాగా ఉంటుందో మీరు పనులు చేస్తున్నప్పుడు కూడా మీ శరీరం అంతే ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక సులభమైన విధానాన్ని తెలియజేస్తాను. దీని ద్వారా మీరు శ్వాస శక్తిని అనుభవించవచ్చు. ఈ సాధన వల్ల మీరు ధ్యానంలో లోతుగా వెళ్ళొచ్చు. ఈ సాధనాన్ని మీరు తప్పకుండా చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా మీరు మీ శ్వాస శక్తిని ఉపయోగించి మంచి ఆరోగ్యం, శాంతియుత మనస్సు, తేట తెల్లమై గొప్పగా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ దీన్ని ప్రారంభించే ముందు మీరు ఒక ముఖ్యమైన నియమం గురించి తెలుసుకోవాలి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రారంభం చేసే ముందు మీరు ఒక ప్రశాంతమైన స్థలంలో మీ నడుముని నిటారుగా ఉంచి కూర్చోవాలి. కళ్ళు మూసుకుని పూర్తిగా మనస్సును కేంద్రీకరించాలి. మొదటిగా మీరు 15 సార్లు గట్టిగా లోపలికి గాలి పీల్చాలి. ముందుగా శ్వాసను లోపలికి గట్టిగా తీసుకోవాలి. తరువాత దాన్ని వేగంగా బయటకు వదలాలి. ఇలా శ్వాస తీసుకోవడం మరియు వదలడం త్వరితగతిలో చేయాలి. ఈ విధంగా 35 సార్లు శ్వాస తీసి వదలాలి. ఇది మీరు చేసే సమయంలో మీ కడుపు బాగా లోపలికి వెళ్ళాలి. అంటే లోపలికి గాలి పూర్తిగా వెళ్ళాలి. ఈ శ్వాస క్రమం వల్ల శక్తి నాభిలోకి చేరుతుంది. అప్పుడు మీ శరీరంలోని జీవశక్తి చైతన్యాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియ తర్వాత మిగిలిన 51 శ్వాసలతో శక్తిని పూర్తిగా నాభిలో నిక్షిప్తం చేసి అక్కడి నుంచి ఆ శక్తిని మీ ఆజ్ఞాచక్రం వరకు తీసుకువెళ్ళాలి. ఇది తరచూ సాధన చేసేవాళ్ళు మాత్రమే పట్టగలరు. ఎవరైతే ఈ విధంగా నియమితంగా ఆచరిస్తారో వాళ్ళల్లో ధ్యాన శక్తి చాలా లోతుగా పెరుగుతుంది. మీకు ఇప్పుడు శరీరంలో శాంతి కలుగుతుంది. నేను ఇంతకుముందు ధ్యానం చేశానా లేదా అనే విషయం ముఖ్యం కాదు. నేనిప్పుడు చెప్పే విధంగా మీరు ధ్యానాన్ని వినండి, అర్థం చేసుకుని ఆచరించండి. అప్పుడు మీరు స్పష్టంగా ఆ అనుభూతిని పొందగలుగుతారు. ముందుగా మీ కళ్ళను మెల్లగా మూసుకోండి. శాంతిగా కూర్చుని మీ శరీరాన్ని పూర్తిగా శాంతంగా వదిలేయండి. ఎలాంటి ఉద్వేగం ఉండకూడదు. ఎలాంటి శరీర కదలికలు ఉండకూడదు. ఏ భయం, ఏ ఆందోళన దరిచేరకూడదు. ఇప్పుడు 21 సార్లు లోతుగా శ్వాస తీసుకోండి. మీ శరీరాన్ని పూర్తిగా నిశ్శబ్దంగా, శాంతిగా ఉంచండి. ఈ సమయంలో మీ చుట్టూ ఎవరు ఉన్నారో అన్నది కూడా మర్చిపోతారు. ఎందుకంటే మీరు ధ్యానం లోతులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రయత్నించండి. మీ మనస్సును మరింత లోతుగా గమనించండి. మీ అంతరాత్మను అర్థం చేసుకునే మార్గంలోకి అడుగు పెట్టండి. ఇప్పుడు మీ అంతర్గత జీవిత శక్తి యొక్క ప్రతి బిందువుపై మీరు శ్రద్ధ పెట్టండి. మీలో ఉన్న మిమ్మల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ధ్యానం ద్వారా మీకు ఒక ఆనందం కలుగుతుంది. ముందు మీరు మీ శరీరాన్ని శాంతింపజేసే అనుభూతిని పొందుతారు. తరువాత మీరు మీ ధ్యానాన్ని మెల్లగా మీ ముక్కు వైపు తీసుకువెళ్ళండి. అక్కడి నుంచి మీరు శ్వాస తీసుకుంటున్న చోటే మీ దృష్టిని నిలిపివేయండి. మీరు లోపలికి శ్వాస తీసుకుంటున్నారు, మళ్ళీ బయటకు వదులుతున్నారు. ఈ మార్పును స్పష్టంగా మీలో గమనించండి. మీ ముక్కును మీ అంతర్మనస్సు కళ్ళతో చూడాలని ప్రయత్నించండి. ఈ సమయంలో శరీరం కూడా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు శ్వాస తీసుకుంటూ ఉంటే ఆ శ్వాస క్రమంగా లోపలికి వస్తుంది, మళ్ళీ బయటకు వెళుతుంది. ఈ సహజ ప్రక్రియను పూర్తిగా అనుభవించండి. ఇప్పుడు మీరు 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటున్నారు. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీరు చల్లదనాన్ని గమనించగలుగుతారు. అదే శ్వాసను మీరు బయటకు వదులుతున్నప్పుడు కొంత వెచ్చదనాన్ని అనుభూతి చెందుతారు. ఈ మార్పును పూర్తిగా మీ శరీరంతో అనుభవించండి. ఇప్పుడు మీ పూర్తి దృష్టి మీ ముక్కు దగ్గరే ఉంచాలి. శాంతంగా ఉండండి. శ్వాస తీసుకుంటూ ఉండండి. శ్వాసపైనే దృష్టి పెట్టండి. లోతైన శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూనే మీ ధ్యానాన్ని లోతుగా తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఆ శక్తిని మీ జ్ఞానచక్రంపై కేంద్రీకరించండి. ఇక్కడ మీరు చిన్న స్పందనను, మృదువైన ఒత్తిడిని అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు మెల్లగా గమనిస్తూ ఉన్నప్పుడు మీ శ్వాస ద్వారా మీలో శక్తి ప్రవహిస్తుంది. ఈ సమయంలో కూడా మీరు పూర్తిగా శాంతంగా ఉండాలి. ఎలాంటి ఆలోచనలకి తావివ్వకూడదు. మీ ముక్కు చుట్టూ ఒక చిన్న బిందువును మీరు అనుభవించగలుగుతారు. అక్కడే మీరు శ్వాస తీసుకుంటారు. శ్వాస వదులుతూ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మీ మనస్సు నెమ్మదిగా తేలిగ్గా మారుతుంది. శరీరం కూడా ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది. శరీరం మీద ఉండే భారమంతా ఇట్టే పోతుంది. అలాంటి శాంతిని మీరు అనుభవిస్తారు. పూర్తిగా రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసను మీ లోపలికి తీసుకుని బయటకు విడిచిపెట్టండి. ఇప్పుడు మరో లోతైన శ్వాస తీసుకోండి. తక్కువసేపు ఆపండి. మెల్లగా వదిలేయండి. ఇప్పుడు మీ దృష్టిని మీ నాభి వైపు తీసుకువెళ్ళండి. మీ శ్వాస మీ పేగులోకి వస్తూ ఉందని అనుభవించండి. మీ కడుపు స్వల్పంగా బయటికి పొంగుతున్నట్టు అర్థం చేసుకోండి. మీరు శ్వాసని లోతుగా తీసుకుంటున్నారు. ఇప్పుడు వదిలే శ్వాసను మెల్లగా గమనించండి. మీరు పూర్తిగా ధ్యానంలో లీనమైపోయారు. మీ మనస్సు పూర్తిగా శాంతంగా ఉంది. ఎలాంటి ఆందోళన లేదు, ఒత్తిడి లేదు.
మీ ధ్యానం పూర్తిగా మీ శ్వాసపైనే ఉంది. నెమ్మదిగా శ్వాస తీసుకోండి, మళ్ళీ నెమ్మదిగా బయటకు వదలండి. మీ శ్వాస ఎలా లోపలికి వస్తుందో, ఎలా బయటకు పోతుందో అనేది గమనించండి. ఇలా చేస్తే మీరు మీ మనస్సులో ఉన్న అన్ని బరువులను దించేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మీ శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టారు కదా, దాన్ని ఆపకుండా ప్రయత్నించండి. కేవలం గమనించండి. నిజమైన శాంతి అనుభూతి మీలో ఏర్పడుతుంది. ఇప్పుడు శ్వాసను జోరుగా తీసుకోవద్దు. అది సహజంగా లోపలికి వస్తూ సహజంగానే బయటకు వెళుతుంది, మీ ప్రమేయం లేకుండా. ఇలా చేస్తూ ఉండగానే మీ శరీరం మరింత తేలిగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీ శరీరం పూర్తిగా శాంతిగా ఉంది కదా, మీకు తేలిగ్గా అనిపిస్తోంది. మీలో ఆలోచనలు తగ్గిపోయాయి, మనస్సంతా నిర్మలంగా ఉంది. ఇప్పుడు మీరు మీ ధ్యానాన్ని మస్తిష్కం పైకి తీసుకువెళ్ళండి. అక్కడి నుంచి మీ ఆజ్ఞాచక్రం పైకి తీసుకువెళ్ళండి. తర్వాత మెల్లగా మీ ధ్యానాన్ని ముఖం వైపు తీసుకువెళ్ళండి. మీ ముఖాన్ని స్పష్టంగా మీ అంతరాత్మలో అనుభవించండి. మీ శరీరం పూర్తిగా సడలిపోయి ఉంది. మీ శరీరంలోని శక్తి పూర్తిగా మీ మనస్సులోకి చేరుతుంది. మీ ముఖంపై ఒక వెలుగు కనిపిస్తోంది. మీరు అంతర్ముఖంగా ఆ వెలుగును అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీ శరీరం పూర్తిగా తేలిగ్గా హాయిగా తేలుతున్నట్టుంది. మీ శరీరం శాంతంగా ఉంది కదా, మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీ శ్వాస మెల్లగా లోపలికి వస్తోంది, బయటికి వెళుతోంది. అదే సమయంలో మీరు మీ మూడో కన్ను చుట్టూ కొద్దిగా ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఒత్తిడిని పూర్తిగా గమనించండి. అది మీ ధ్యానాన్ని మరింత లోతుకు తీసుకువెళుతుంది. ఈ స్పందనలో మీరు మునిగిపోవడానికి ప్రయత్నించండి. మీ మస్తిష్కంలో కనిపించే అంధకారాన్ని కూడా అనుభవించండి. అది కూడా ఈ ప్రయాణంలో ఒక భాగమే. మీరు చూసే ఆ అంధకారం చీకటి, నిజానికి ఆ అంతర్ముఖ దృష్టికి ఎదురుగా ఉన్న తలుపు మాత్రమే. ఇప్పుడు మీరు గాఢమైన చీకటిలోకి మునిగిపోతున్నారు. ఇది ఎలాంటి భయం కలిగించే చీకటి కాదు సుమా. ఇది లోతైన శాంతికి ఒక చిహ్నం. ఇందులో ఎలాంటి హద్దు ఉండదు. మీరు పూర్తిగా దానిలో లీనమైపోతున్నారు. ఇప్పుడు మీ శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి మీ ఆజ్ఞాచక్రం వరకు చేరుతుంది. మీరు మెల్లగా లోతుగా శ్వాస తీసుకుంటున్నారు, మళ్ళీ మెల్లగా వదులుతున్నారు. ఈ క్షణంలో మీరు పూర్తిగా శాంతంగా ఉన్నారు. మీ ధ్యానం ఇప్పుడు పూర్తిగా ఆజ్ఞాచక్రంపై కేంద్రీకృతమైంది. ఇప్పుడు మీరు మెల్లగా మీ శరీరాన్ని తిరిగి చైతన్య స్థితిలోకి తీసుకురావచ్చు. మీ 2 చేతులు కదిలించండి. మీ కళ్ళపై 2 చేతులను ఉంచండి. మెల్లగా కళ్ళను తెరవండి. ఇలా చేయడం వల్ల మీరు తీసుకున్న ధ్యానం శరీరంలో శక్తిగా మారుతుంది. మీరు సాధన చేసిన శ్వాస ధ్యానం ద్వారా ఆ శక్తి ఇప్పుడు మీ నాభి వరకు చేరింది. మీరు ఆ శక్తిని మూడో కన్ను వద్ద కేంద్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు ఆ శక్తి మీ శరీరంలో ఒక గొప్ప ప్రకాశాన్ని, ఆరోగ్యాన్ని తీసుకురాగలదు. ఇది శరీరంలోని వ్యాధులను తగ్గించగలదు, మానసిక సమస్యలను సైతం హరిస్తుంది. ఈ ధ్యానం మీ మనస్సును ఆలోచన నుంచి విముక్తి చేయడంతో పాటు మీ మనస్సుకు శాంతినిస్తుంది. ఇలాంటి స్థితిలో మీరు బ్రహ్మాండాన్ని ఏదైనా కోరితే, అంటే యూనివర్స్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.